వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. సో పుష్ప 2. సో ఈ సినిమా మీద తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మనందరికీ తెలిసిందే కదా. అయితే ఈ పుష్ప టీం మీద కేసు పెట్టినట్టు తెలుస్తుంది. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు, అడిగి తెలుస్తున్నారు. సో హాయ్ సార్. హాయ్ జకీర్. సో మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్న గారు ఇప్పుడు పుష్ప టీం మీద కేసు పెట్టినట్టు అయితే తెలుస్తుంది సార్. సో ఇందులో అసలు ఎంతవరకు నిజం ఉందంటారు? మొదటి నుంచి కూడా అంటే ఈ కేసు ఏదైతే డిసెంబర్ 4 నుంచి ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్ దగ్గర దాని మీద కేసులు అయిన సంగతి మనందరికీ తెలుసు. పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించడం, ఒక రాత్రి జైల్లో గడిపి చెంచరగూడ జైల్లో గడిపి ఆయన మధ్యంతర బెయిల్ మీద బయటికి రావటం. సో ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత రకరకాల మలుపులు తిరుగుతూ వస్తూ ఉంది ఈ కేసు. ఏకంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు దాని మీద ప్రకటన చేశారు. దాని మీద అలాగే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా అంటే ఆయన పేరు ప్రస్తావించకుండా అవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరి తన ఇంటి దగ్గర అల్లు అర్జున్ ఖండించడం, తనకు అసలు తెలియదు ఆ జరిగిన ఇన్సిడెంట్, పోలీసులు తనకు రానే లేదు అసలు థియేటర్లో అని ఆయన చెప్పిన దాని మీద మరుసటి రోజు పోలీసు బాస్ అయినటువంటి సివి ఆనంద్ సిపి పోలీస్ కమిషనర్ ఆయన ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంటు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విజువల్ ఆధారాలని, వీడియో ఆధారాలను ప్రదర్శించడం మనం అందరం చూసాము. అప్పుడు ఈ మధ్యలో తీన్మార్ మల్లన్న చాలా సివియర్గా అల్లు అర్జున్ మీద అలాగే ఆ సినిమా డైరెక్టర్ మీద చాలా ఆరోపణలు చేశాడు. అవును సార్. ఒక రకంగా చెప్పాలంటే గట్టిగా తిట్టాడనే చెప్పాలి. సో ఇప్పుడు లేటెస్ట్గా ఆయన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సంబంధించి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశాడు. అంటే ఆయన ఇప్పుడు దాకా జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడాడు కానీ సినిమా గురించి మాట్లాడలా అంతగా. ఆయన సినిమా చూసిన తర్వాత ఇప్పుడు కేసు పెట్టాడు. ఆ కంటెంట్ మీద కేసు పెట్టాడు, సినిమాలో ఉన్నటువంటి కంటెంట్. అందులోనూ ప్రధానంగా ఉన్నటువంటి ఒక సీన్ ఏదైతే ఉందో అందులో సారీ పుష్పరాజు సారీ చెప్తాడు తనకి అనే నమ్మకంతో డీసీపీ అయినటువంటి ఆ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ డీసీపీ పాత్రధారి అయినటువంటి ఫాత్ ఫాజిల్ అందులో పుష్ప కోసం రావటం ఒక చోటికి తను వచ్చి పుష్ప నేరుగా వచ్చి ఆయన జీపుని ఢీ కొట్టే ఆయన అక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో పడిపోవటం. ఆ తర్వాత అంటే అప్పటికే పుష్పరాజు బాగా తాగి ఉంటాడు. అక్కడ తను స్విమ్మింగ్ పూల్లో ఆయన పడిపోయిన తర్వాత దాంట్లో ఆయన ఏదైతే యూరినేట్ చేస్తాడో అది తీవ్ర దుమారాన్ని రేకెత్తించినటువంటి ఒక సన్నివేశంగా చెప్పాలి. సో ఈ సీను అటు పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా చాలా తీవ్రంగా బాధించింది, ఆవేదన కలిగించిందని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఒక పోలీస్ ఆఫీసరు స్విమ్మింగ్ పూల్లో పడిపోతే సో అందులో హీరో వచ్చి అందులో కూడా ఒక స్మగ్లరు ఎర్రచందనం స్మగ్లరు అతను యూరినేట్ చేస్తాడా అనేది చాలా సీరియస్ విషయం. ఇలాంటి దాన్ని అసలు ఎలా ఒప్పుకున్నారు సెన్సార్ బోర్డు వాళ్ళు అనే ప్రశ్నతోటి ఒక పక్క సెన్సార్ బోర్డుని మీద ఎందుకు ఇచ్చిందని ప్రశ్నిస్తూనే అలాంటి సినిమాలు చేసినందుకు, యాక్ట్ చేసినందుకు హీరో మీద, అలాగే అలా తీసినందుకు డైరెక్టర్ సుకుమార్ మీద, ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసినందుకు నిర్మాతలు మైత్రి మేకర్స్ మీద, వీళ్ళందరినీ కూడా నిందితులుగా పేర్కొంటూ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి దీని మీద అంటే పోలీసులు మామూలుగా అయితే ఇలాంటివి తీసుకున్నా కానీ దీనికి సంబంధించి వాళ్ళు చేసే యాక్షన్ కూడా పెద్దగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి సెన్సార్ అయిపోయిన తర్వాత ఇక దాని మీద ఎవరూ కూడా ఆక్షేపించడానికి ఏమీ ఉండదు. దాని మీద ఏదైనా నిరసనలు వ్యక్తం చేసి అలాంటి సీన్లు తీసేయాలి అని చెప్పేసి అలాంటి ఏమైనా డిమాండ్లు చేసి ఒత్తిడి తీసుకువచ్చి ఆ సీన్లు తీసేయచ్చు, అది ఒక మార్గం ఉంటుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినంత మాత్రాన పోలీసులు చేయగలిగేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు పోలీసులు ఏం చేస్తారు అంటే ఊరికే నామినల్గా ఫిర్యాదు తీసుకుంటారు అంతే. ఆ సీన్ తీసేయాలి అని చెప్పి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. అలాంటి ఒక ఘోరంగా ఉంది సీన్ అని. వాళ్ళు యాక్చువల్గా చేయాల్సింది ప్రతివాదులుగా పెట్టాల్సింది సెన్సార్ బోర్డుని కూడా.
ఎందుకంటే సెన్సార్ బోర్డు ఎందుకు ఇచ్చింది? అల్టిమేట్గా మనం ఏ సినిమా తీసినా ఏం చేసినా దానికి సర్టిఫికెట్ ఇచ్చేది, కట్స్ చెప్పేది, ఎక్కడన్నా అభ్యంతరకరమైనటువంటి డైలాగ్స్ ఉంటే మ్యూట్ చేసేది, ఈ పవర్ అంతా ఉంది సెన్సార్ బోర్డుకే. సో వాళ్ళు ఏదన్నా చెయ్యాలంటే సెన్సార్ బోర్డు మీద పెట్టాలి. నిజంగా ఎవరైతే ఇచ్చారో అవును ఆ సర్టిఫికెట్, దానికి ఆ సీన్కి అనుమతి ఎందుకు ఇచ్చారు అనేది ప్రశ్నించాల్సింది సెన్సార్ బోర్డునే. కేసు ఏదైనా పెట్టాల్సి ఉంటే సెన్సార్ బోర్డు మీదే పెట్టాలి. తర్వాత ఇక్కడ మనకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు హైదరాబాద్ వాళ్ళే దానికి సెన్సార్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. సో అది ఫిక్షన్, సినిమా అనేది ఒక ఫిక్షన్, అక్కడ ఏమైనా చేయొచ్చు అనేది ఒకటి ఉంది. మరీ అశ్లీలకరమైనటువంటి సన్నివేశాలు మాత్రం ఉండకూడదు అనేది సెన్సార్ నిబంధనలో ఉండేటువంటి కొన్ని విషయాలు. సో ఇక్కడ అంటే మనం చాలా సినిమాల్లో చూసాం, గాడ్ ఫాదర్ బేస్ చేసుకొని ఎన్ని సినిమాలు మనకు మాఫియా సినిమాలు రాలేదు, ఎన్ని సినిమాల్లో హీరో మాఫియా లీడర్ కాకుండా లేడు. సో అలాగే అంటే చాలా సినిమాల్లో అసలు యాంటీ హీరోగా కనిపిస్తాడు, విలన్గానే హీరోగా కనిపించే సినిమాలు చాలా ఉన్నాయి. చివరికి ఏదో మంచోడుగా మారిపోవటం ఇలా చూపించే సీన్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పుష్ప 2కి సంబంధించి, అంతకుముందు పుష్పకు కానీ ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే, క్రిమినల్ అయినటువంటి వాడు సమాజంలో ఆ సినిమాలో హీరోగా పోర్ట్రే చేయటం. ఎర్రచందన స్మగ్లర్ అనేవాడు మామూలుగా అయితే క్రిమినల్, ఇక్కడ అతను హీరో అవటం. నిజ జీవితంలో లా ఆర్డర్ని కాపాడుతూ, సో సమాజంలో ఎంతో కొంత ఇప్పుడు ఇలా ఉండాము అంటే, కొంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే దానివల్ల ఆ లా ఆర్డర్ని కాపాడేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ఆ పోలీసుల్ని విలన్గా చూపించడం అనేది ఇందులో చేశారు. ఇది సమాజానికి ఒక చెడు సందేశాన్ని పంపించే సినిమా అని. సో ఆ రకంగా ఆలోచించారు. అంటే సమాజం గురించి ఆలోచించే సామాజికవేత్తలందరూ కూడా పుష్ప అనే సినిమాకు సంబంధించిన కంటెంట్ని దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. సో ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వచ్చినప్పుడు అది నిలవదు యాక్చువల్గా. సో సినిమాలో ఏదైనా మనం చూపించవచ్చు, అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ వాళ్ళే చూసుకుంటారు కదా. సో వాళ్ళు ఇచ్చారు కాబట్టి సెన్సార్ వాళ్ళు ఒకసారి సర్టిఫై చేసిన తర్వాత వీళ్ళకి ఆ సినిమాని ఎక్కడైనా దాన్ని ఆ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ప్రదర్శించుకునే హక్కు నిర్మాతలకు ఉంటుంది. అట్లా దానికి కొన్ని ఏవో 5 కట్లు మ్యూట్లు పెట్టిన తర్వాత రెండు మ్యూట్లు ఒక 3 కట్లు పెట్టారు. పెట్టి U/A సర్టిఫికేట్ ఇచ్చేసింది. సో ఒకసారి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ప్రదర్శించుకునే హక్కు వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయనలు కేసు పెట్టినంత మాత్రాన, పోలీస్ కేసు పెట్టినంత మాత్రాన వీళ్ళకి వచ్చేది నష్టమైతే నాకు తెలిసి ఏమీ ఉండదు. సో అది ప్రొటెస్టుల ద్వారా, నిరసనల ద్వారా, అలా శాంతియుతమైన నిదర్శన ద్వారా డిమాండ్ చేసి ఇట్లా తప్పుడు సందేశాన్ని వెళ్తుంది ఇది సమాజానికి. కాబట్టి ఆ సీన్ని తొలగించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా కించపరిచే రీతిలో ఉంది, నీచంగా ఉంది అని చెప్పేసి అలా మీరు బయట నిరసనలు వ్యక్తం చేస్తే అప్పుడు ఏదైనా ప్రయోజనం ఉంటుంది తప్ప ఇలా కేసు పెడితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా వాళ్ళు చేస్తే సెన్సార్ బోర్డుని ప్రశ్నించాలి ముందర. సో మరి చూద్దాం. అయితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న అయితే దాని మీద చాలా తీవ్రంగా గళం విప్పుతున్నాడు. పుష్ప గురించి, అలాగే అల్లు అర్జున్ గురించి తీవ్రంగా మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడు, ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. పోలీసులకు ఆయన ఇచ్చినటువంటి కేసు మరి పోలీసులు ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.